Subscribe to Color Frames. టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమి ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నాడు. గత ఏడాది ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన షమి ఆ తర్వాత మరే టోర్నీలోనూ కనిపించలేదు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్కు సైతం దూరమయ్యాడు. ఓవైపు ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి, మరోవైపు వ్యక్తిగత జీవితం కూడా అతడిని ఇబ్బంది పెడుతోంది. భార్య హసీన్ జాహన్తో విడాకులు తీసుకున్న షమి ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో తన కూతురుతో ఉన్న ఓ వీడియోను షమి షేర్ చేశాడు. ఈ వీడియోకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ షమికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు. అయితే షమి భార్య మాత్రం మరోలా స్పందించింది. షమికి తన కూతురంటేనే ఇష్టం ఉండదని, కూతుర్ని పట్టించుకోవడం లేదని, అతను తనతో బిజీగా ఉన్నాడని చెప్పింది. నెల క్రితం కూతుర్ని కలిసినప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టని ఆయన ఈ రోజు ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. ఇప్పుడు అతనికి పోస్ట్ చేయడానికి కంటెంట్ లేకపోవడంతో కూతుర్ని అడ్డుపెట్టుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది హసీన్ జాహన్. షమి షేర్ చేసిన వీడియోలో తమ కుమార్తెను షాపింగ్ కు తీసుకెళ్తున్నట్లు చూడొచ్చు. దీనిపై హసన్ మాట్లాడుతూ, కుమార్తె పాస్పోర్ట్ గడువు ముగిసింది. కొత్త పాస్పోర్ట్ కోసం షమి సంతకం అవసరం కాబట్టి ఆమె తన తండ్రిని కలవడానికి వెళ్ళింది. కానీ షమి సంతకం చేయలేదు. అతను తన కుమార్తెను ఓ షాపింగ్ మాల్ కు తీసుకువెళ్లాడు. ఆ షాపింగ్ మాల్ కు షమి యాడ్ షూట్ చేస్తున్న సమయంలోనే తీసుకెళ్లాడని, సో అక్కడ షాపింగ్ చేస్తే షమి ఎలాంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని హసన్ పేర్కొంది. మహమ్మద్ షమి మరియు హసీన్ జాహన్ 2014 జూన్ 6న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2015లో వీరికి కూతురు పుట్టింది. షమి 2018లో తన భార్య హసీన్ జాహన్ నుండి విడిపోయారు. హసీన్ జాహన్ షమిపై గృహహింస వంటి అనేక తీవ్రమైన ఆరోపణలు చేసింది. విషయం కోర్టులో ఉంది. వారిద్దరూ చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. హసీన్ జాహన్ కు షమి ప్రతి నెల 1,30,000 చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. వీటిలో కుమార్తె పోషణకు 80,000, వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం 50,000 ఖర్చు చేయనున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.